తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులున్నా హామీలు నెరవేరుస్తున్నామని చెప్పారు. తాము గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదవాళ్లకు 1000 రూపాయలు మిగిల్చామని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేద ప్రజల గురించి ఆలోచించారని ప్రశ్నించారు. ఇకనైనా తమను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృతంగా పర్యటించారు. గృహజ్యోతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4,53,000 మందికి గృహజ్యోతి కింద మార్చి 1 నుంచి ఉచితంగా ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. మామిళ్లగూడెంలో 50 ఎకరాల్లో 2,000 ఇందిరమ్మ ఇళ్లు కట్టబోతున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. జీరో బిల్ అంటే ఉచితంగా నేను చెప్పిన మాట ప్రకారం ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. 4,60,000 మంది అంటే మీరు ఆలోచించుకోండి ఎంత అవుతుంది ఒక నెలకు. గతంలో ఇచ్చిన ఆర్టీసీలో మహిళలకు దాదాపు 21 కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేసుకుంటూ శుభకార్యాలు కానీ, దేవాలయాలు కానీ, పెళ్లిళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళినా కరెంట్ లేకుండా కార్యక్రమంతో పాటు 1వ తారీఖుకి కొన్న సిలిండర్లకు కూడా మీరు 1,200 కడితే మిగిలిన 700 రూపాయలు కూడా వెంటనే మీ అకౌంట్లో వేసే విధంగా 500 గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణ మొత్తం ఎదురు చూస్తున్న పేద ప్రజలు ఎదురు చూస్తున్న ఇంట్లో నిర్మించే కార్యక్రమం 10 సంవత్సరాలైంది గవర్నమెంట్ వచ్చి. పేదవాడు 10 సంవత్సరాలకి ఒక ఇల్లు కట్టుకోకుండా చెట్ల కింద పుట్టల కింద పండుకుంటూ ఒకవైపు 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షలతో ప్రాజెక్టుల పేరు మీద దోచుకున్న కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు ఉండలే కానీ ఒక ఇల్లు కట్టలేకపోయిండు. దానికి సంబంధించి 11వ తారీఖు రోజు ఇందిరమ్మ ఇంటి కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. మొదలుగా కాన్స్టిట్యున్సీకి 3,500 రూపాయలు, 5 లక్షల రూపాయలు లెక్క ఒక ఇంటికి 5 లక్షలు. ఖాళీ స్థలం లేని వారికి అయితే స్థలాలు సేకరించి ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇలా జీరో బిల్ సందర్భంగా ప్రజల నుంచి స్పందన చూసాము. నిజంగా మేము కూడా ఇంత ఊహించలేదు. ఎందుకంటే పేదవారికి నెలకు 1000 రూపాయలు మిగిలినాయి. సిలిండర్ పేరు మీద 700 రూపాయలు మిగులుతున్నాం. ఎప్పుడైనా కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు మీరు ఆలోచించుకోరు. పేదవానికి ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన మీకు వచ్చిందా? ఇన్ని ఇబ్బందులు ఉన్నా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడైనా మీరు ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని గురించి నేర్చుకోవాలని